హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను కొత్త గిన్నె తెచ్చుకున్నాను అనమాట. సో నాకు మామూలుగా ఒక గిన్నె తెచ్చుకుంటే ఫస్ట్ దాంట్లో నేను పాలు పొంగించడానికి ట్రై చేస్తాను. అలా చిన్న చిన్నగా ఉంటే, పెద్దగా ఉంటే స్వీట్ చేయడము, నెయ్యి కాగడము, అట్లా నెయ్యి కాగించడం అట్లా చేస్తాను అనమాట. ఈరోజు ఇంక అది దసరా కాబట్టి సబ్బియ్యం పాయసం చేస్తున్నాను. చాలా ఇష్టం నాకు సబ్బియ్యం పాయసం అంటే. ఫేవరెట్ స్వీట్ అనమాట నాకు. సో చాలా సింపుల్ అని విన్నప్పుడు ట్రై చేయలేదు. సో ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ కొత్తగా తీసుకున్న గిన్నెలో మనం పాలు కాంచుకొని, సబ్బియ్యం ఒక గ్లాస్ అయితే, చక్కెర కూడా ఒక గ్లాసు, ఈక్వల్ ప్రపోర్షన్స్. మీకు ఎక్కువ స్వీట్ ఇష్టం అంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకుంటే కూడా బాగుండదు. ఎందుకంటే సబ్బియ్యం చప్పగా ఉంటుంది కదా. సో తక్కువ వేసుకుంటే ఏం ఉండదు అనమాట టేస్ట్. బట్ సబ్బియ్యం వేయించుకునేటప్పుడు అస్సలు గీ వేయకోకుండా వేయించుకొని బాగా పటక్ అని పెద్దగా అవుతుంది. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే వైట్ షుగర్ కూడా వాడచ్చు. ఎందుకంటే వైట్ షుగర్ వేస్తే కొద్దిగా తేటగా తెల్లగా వస్తుంది. ఈ కొద్దిగా బ్రౌన్ షుగర్ కొద్దిగా లైట్గా బ్రౌన్ వస్తుంది. సో మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. మనం పాలు మంచిగా బాయిల్ చేసుకొని పాలల్లోకి చక్కెర వేసుకున్నాక ఈ సబ్బియ్యం బాగా ఇలా టప అయినప్పుడు మనం పాలు వేసేయచ్చు అనమాట. దాంట్లోకి పాలల్లోకి చక్కెర మంచిగా మిక్స్ అయినాక, ఒక్కొక్కసారి అంతగా మిక్స్ కాదనమాట. సో మంచిగా రెండు మిక్స్ అయినాక సబ్బియ్యం కూడా మంచిగా పెద్దగా అయినాక స్టవ్ ఆఫ్ చేసి పాలు వేయాలి. అమ్మ చెప్పింది. సో రెండు హాట్ ఉంటాయి కాబట్టి కొద్దిగా పొంగుతుంది అని. సో మెల్లమెల్లగా వేసాను అనమాట. ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా భయం అయింది. సెకండ్ టైం మనం పూర్వం అయిపోతాం కదా. సో మనం కూడా మంచిగా భయం లేకుండా చేసేస్తాం. పాలన్నీ వేసేసాక మనము మూత మూసిపెట్టి ఒక 10 minutes వదిలేస్తే మన స్వీట్ రెడీ. అంతే. మళ్ళీ కావాల్సింటే తిరువాత పెట్టుకోవచ్చు. గీ వేసుకొని దాంట్లోకి గోడంబి, ద్రాక్ష, మీకు ఏం కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అయిపోతుంది. 10 minutes అయిపోతుంది అనమాట స్వీట్. సబ్బియ్యం 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 పాయసం, సబ్బియ్యం పాయసం. వావ్, చాలా బాగుంది. ఫస్ట్ టైం చేశాను అగస్త్య నేను సబ్బియ్యం పాయసము. చాలా బాగా వచ్చింది. పాపం నిద్ర లేసాడు కాబట్టి పాపం కొద్దిగా బ్యాడ్ మూడ్లో ఉన్నాడు. ఇస్తాకనే చూడు, దేవునికి నైవేద్యం పెట్టేసినాక, మహామంగళారతి ఎత్తేసినాక నువ్వు నేను తినేద్దాం. ఓకేనా? ఈరోజు అన్నపూర్ణాదేవి కదమ్మా. ఇప్పుడు మనల్ని ఇది మనకి ఎవరు ఇచ్చినారు? ఎస్. సో సబ్బియ్యం పాయసం మంచిగా అయిపోయింది, చాలా బాగా వచ్చింది. సో దేవుడికి నైవేద్యం పెట్టేసి పూజ చేసేసి నేను, అగస్త్య, అభి ముగ్గురం తినేసాము. మీకు అందరికీ దసరా శుభాకాంక్షలు. బాయ్.